శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల స్వామివారి దివ్యపాద పద్మములకు నమస్కరిస్తూ, మా పేరు రామచంద్ర, బింగిదొడ్డి కమిటీ, జోగులాంబ గద్వాల జిల్లా, తెలంగాణ. ద్వితీయ దైవ గ్రంథంలోని లూకా సువార్త 13వ అధ్యాయము 3వ వచనము. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. వివరము: మన శరీరమునందు అంతరంగములలో ముఖ్యమైనది మనసు. విషయములను మననం చేయనది కావున దానికి మనసు అనే పేరు వచ్చినది. మనసు ఎల్లప్పుడూ సాతానుకు మాయకు లోబడి ఉండును. అది ఎల్లప్పుడూ సాతానుకు బలం చేకూర్చినదై ప్రపంచ విషయంలోనే జ్ఞప్తికి తెచ్చుచుండును. మనిషి పుట్టినప్పటి నుండి దైవమునకు మనసు ఏనాడు పనిచేయక సాతాను వైపే పనిచేయుచున్నది. అటువంటి మనస్సును సాతాను వైపు నుండి దేవుని వైపునకు మార్చడమును మార్పు మనసు లేక మారు మనసు అనవచ్చును. మారు మనసు పొందనిదే దేవుని వైపు ఎవడు పోలేడు. మారు మనసు పొందితే జ్ఞానశక్తి లేక జ్ఞానాగ్ని లభించుట మొదలుపెట్టును. జ్ఞానాగ్ని వలన కర్మలు పోయి చావు పుట్టుకలు లేని దైవంలోనికి ఐక్యమగును. మారు మనసు పొందక మనసు యొక్క విషయ జ్ఞాపకములు నిలపకపోతే ప్రపంచంతో పాటు పుట్టుట గిట్టుట నరకయాతనలు తప్పవు. కావున ప్రతి ఒక్కరూ మారు మనసు పొందవలేను. నమస్కారం.